హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ 8279 ప్రోగ్రామబుల్ కీబోర్డ్ అండ్ డిస్ప్లే ఫ్రెండ్స్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాలా పక్కా క్వశ్చన్ ఇది. కీబోర్డ్ ప్రోగ్రామబుల్ కీబోర్డ్ అండ్ డిస్ప్లే క్వశ్చన్. సో దీన్ని మనం 8279 అనే పిన్ నెంబర్ అన్నమాట. ఓకేనా. సో ఈ పిన్ నెంబర్ ఏంటంటే 8279. సో చూడండి, ద కీబోర్డ్ అండ్ డిస్ప్లే పిన్ నెంబర్ ఈజ్ 8279. ఓకే. సో అసలు మనకి నార్మల్గా కీబోర్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఏదైనా మైక్రో ప్రాసెసర్కి మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే బై యూజింగ్ కీబోర్డ్ని మాత్రమే యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ కానీ ఇవ్వగలం. సో మనకి ఏదైనా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలన్నా బై యూజింగ్ కీబోర్డ్ ద్వారానే మనం ఆపరేషన్ని పర్ఫామ్ చేపిస్తాం కదా. సో కీబోర్డ్ అనేది అంత యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. మనం మైక్రో ప్రాసెసర్కి ఏ ఇన్ఫర్మేషన్ని చెప్పాలన్నా బై యూజింగ్ కీబోర్డ్ మాత్రమే యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది మైక్రో ప్రాసెసర్కి ఇస్తాం. ఓకే. సో చూడండి, ద కీబోర్డ్ అండ్ డిస్ప్లే కంట్రోలర్ ఈజ్ డిజైన్డ్ బై ఇంటెల్ కంపెనీ వాళ్ళు ఈ కీబోర్డ్ అండ్ డిస్ప్లే కంట్రోలర్ని డిజైన్ చేశారు. ఓకే. సో ఈ కీబోర్డ్ అండ్ డిస్ప్లే కంట్రోలర్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, మనకి ఇన్పుట్ మనం ఏదన్నా మైక్రో ప్రాసెసర్కి ఇన్పుట్గా ఇవ్వాలంటే కీబోర్డ్ని యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ ఇస్తాం. అదే మనం ఏమి ఇస్తున్నాము కీబోర్డ్లో అనేది డిస్ప్లే చేస్తుంది కదా. సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, మైక్రో ప్రాసెసర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే మనకి ఈ డిస్ప్లేగా పనికొస్తుంది. చూడండి, అండ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ డిస్ప్లే. సో మనం ఇచ్చిన ఇన్పుట్ దానికి డిస్ప్లే అవుట్పుట్ రావాలి కదా. సో అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డిస్ప్లేలో కనిపిస్తుంది. సో అందుకనే మనం ఇక్కడ ప్రోగ్రామబుల్ కీబోర్డ్ అండ్ డిస్ప్లే అని రాశారు. కీబోర్డ్ అనేది మనకి ఇన్పుట్గా యూజ్ అవుతుంది, డిస్ప్లే అనేది మనకి అవుట్పుట్గా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వర్కింగ్. మనకి ఈ కీబోర్డ్లో మొత్తం మనకి మ్యాక్సిమం 64 కీస్ ఉంటాయి. ఓకేనా. సో మీకు కీబోర్డ్ తెలిసే ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఇక్కడ 64 కీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ 64 కీస్ని ఇక్కడ మనం 3 ఇన్పుట్స్గా అండ్ 2 అవుట్పుట్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఇన్ కీబోర్డ్ అండ్ డిస్ప్లే కంట్రోలర్ కంటైన్ 3 ఇన్పుట్ మోడ్స్ అండ్ 2 అవుట్పుట్ మోడ్స్. 3 ఇన్పుట్ మోడ్స్ 2 అవుట్పుట్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ద ఇంటరప్ట్ అవుట్పుట్ పిన్ ఆఫ్ 8279 కెన్ బి యూజ్డ్ టు టెల్ CPU దట్ ద కీ ప్రెస్డ్ అండ్ వైస్ వర్సా. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఏదైనా కీ అనేది కీబోర్డ్లో ప్రెస్ చేసినప్పుడు ఆ కీ అనేది CPUలోకి మనం ఏ కీ ప్రెస్ చేస్తున్నాము అనేది తనకి ఇంటరప్ట్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటరప్ట్ పిన్స్ అనేవి చెప్తుంది అనమాట. ఓకే. సో అందుకని మనం ఈ కీబోర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్. సో దీనికి మీకు ఆర్కిటెక్చర్ ఉంది. సో ఆర్కిటెక్చర్లో అసలు మనం ఏం చేస్తాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఆర్కిటెక్చర్ చూద్దాం. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ 8279 చూడండి, మొత్తం మనకి 8279లో 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ 4 సెక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్, సెకండ్ స్కాన్, థర్డ్ వన్ కీబోర్డ్, ఫోర్త్ వన్ డిస్ప్లే. సో ఈ డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్ కీబోర్డ్ ఆర్కిటెక్చర్. సో ఇలానే మీరు గీయాలన్నమాట. సో బస్సెస్ని కానీ కనెక్షన్స్ని కానీ అన్నీ ఇలానే ఉండాలి, కొంచెం కూడా డిఫరెన్స్ అనేది ఉండకూడదు. ఓకేనా. సో సేమ్ ఇలానే ఉండాలి. సో ఈ డయాగ్రామ్ని మొత్తం మనకి 4 సెక్షన్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ సెక్షన్ ఏంటి? CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ కదా. సో మనం ఈ కీబోర్డ్లో CPU ఇంటర్ఫేస్ కంట్రోల్ సెక్షన్ ఏంటంటే, డేటా బఫర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ టైమింగ్ అండ్ కంట్రోల్ రిజిస్టర్. సో ఈ 4 మనం ఫస్ట్ సెక్షన్. సో నేను మీకు పెన్సిల్ డాట్స్లో చూపించాను కదా. సో ఇదే ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ సెక్షన్ ఏంటి? డేటా బఫర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ టైమింగ్ అండ్ కంట్రోల్ రిజిస్టర్. సో ఈ 4 మనం ఫస్ట్ సెక్షన్గా అనుకుంటాం, CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ అని. ఓకేనా. సో ఈ 4 మనం CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ అంటారు. అండ్ సెకండ్ సెక్షన్ ఏంటి? మనకి స్కాన్ సెక్షన్ కదా. సో ఈ స్కాన్ సెక్షన్ ఏంటంటే, చూడండి, స్కాన్ కౌంటర్ అని ఒక్కటే ఉంది కదా. సో ఇది ఒక్కటే మనం స్కాన్ సెక్షన్గా ఉంటుంది. ఓకే. సో ఈ ఒక్కదాన్నే స్కాన్ కౌంటర్నే మనం స్కాన్ సెక్షన్ అంటారు. ఇదే సెకండ్ సెక్షన్, ఇదొక్కటే. ఓకేనా. సో ఇదొక్కటే దాన్ని మనం సెకండ్ సెక్షన్ అంటారు. అండ్ థర్డ్ ఏంటి? కీబోర్డ్ సెక్షన్ కదా. సో ఈ కీబోర్డ్ సెక్షన్లో ఈ థర్డ్ సెక్షన్
థర్డ్ సెక్షన్ ఏమవుతుందంటే చూడండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్స్ ఆర్ సెన్సార్ ర్యామ్ స్టేటస్ అండ్ 8x8 flip FIFO scan sensor RAM, keyboard debounced and control written. So 1 2 3 4 ఈ 4ని మనం థర్డ్ సెక్షన్ అంటారు, కీబోర్డ్ సెక్షన్ అంటారు. ఓకేనా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్ స్టేటస్, 8x8 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్, కీబోర్డ్ డీబౌన్స్డ్ అండ్ కంట్రోల్ రిటర్న్. సో ఈ 4ని మనం థర్డ్ సెక్షన్ అంటారు. ఓకేనా, అండ్ ఫోర్త్ సెక్షన్ ఏంటి, డిస్ప్లే సెక్షన్ కదా. సో ఈ డిస్ప్లే సెక్షన్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్, డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్, 16x8 డిస్ప్లే ర్యామ్, డిస్ప్లే రిజిస్టర్. సో ఇది మనకేమవుతుందంటే, సో ఇది ఫోర్త్ సెక్షన్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ని మీరు 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ సెక్షన్ ఏంటి, CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్. సో డేటా బఫర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్, టైమింగ్ అండ్ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్, టైమింగ్ అండ్ కంట్రోల్. సో ఈ 4ని మనం ఫస్ట్ సెక్షన్ CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ అవుతుంది. సెకండ్ ఏంటంటే స్కాన్ సెక్షన్. సో ఇదొక్కటే స్కాన్ సెక్షన్ ఇది. అండ్ థర్డ్ ఏంటది, కీబోర్డ్ సెక్షన్ కాబట్టి, సో ఇక్కడ నుంచి రిటర్న్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫ్లిప్ ఫ్లాప్, 8x8 కీబోర్డ్ అండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్. సో ఈ 4 ఏమవుతాయి అంటే మనకి కీబోర్డ్ సెక్షన్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఏంటి, డిస్ప్లే సెక్షన్. సో ఈ డిస్ప్లే సెక్షన్ ఇది, డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్, 16x8 డిస్ప్లే ర్యామ్, డిస్ప్లే రిజిస్టర్. సో ఈ 3 ఏమవుతాయి అంటే మనకి డిస్ప్లే సెక్షన్ అవుతుంది. ఇలా మనకి ఈ కీబోర్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కీబోర్డ్ని మనం ఇలా 4 సెక్షన్స్గా డివైడ్ చేసాం. ఓకేనా, సో ఈ 4 సెక్షన్స్ని మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఫస్ట్ సెక్షన్ ఏంటి, CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ కదా. సో చూడండి, ఇన్ CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ కంటైన్ 4 కాంపోనెంట్స్. దే ఆర్, ఇక్కడ డయాగ్రామ్లో చూసాం కదా, డేటా బఫర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్. సో చూడండి, డేటా బఫర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్, టైమింగ్ అండ్ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్ అండ్ టైమింగ్ అండ్ కంట్రోల్. సో ఈ 4ని మనం ఫస్ట్ సెక్షన్ CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ అనుకున్నాం కదా. సో అదే ఫస్ట్ పాయింట్గా రాశాను. అండ్ సెకండ్ ఏంటి, ఇక్కడ చూడండి, సో ఒక్కొక్క దానికోసం ఇప్పుడు మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, డేటా బఫర్ కదా. సో డేటా బఫర్ అంటే ఏంటో చూడండి, హియర్ ద డేటా బఫర్ ఈజ్ కనెక్టెడ్ టు ద CPU ఈజ్ ఇన్ బై డైరెక్షన్. సో చూడండి, సిపియుకి ఈ డేటా బఫర్ అనేది ఎలా ఉందంట, బై డైరెక్షన్లో కనెక్ట్ అయిందంట. చూడండి, ఇదిగో ఈ ఇంటర్నల్ డేటా బస్ కిందది మొత్తం CPU సెక్షన్. ఓకేనా, సో ఇదంతా మనకి CPUలో కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ డేటా బఫర్ అనేది ఇదిగోండి బై డైరెక్షనల్లో మనకి కనిపిస్తుందా, ఈ ఇంటర్నల్ డేటా బస్కి కనెక్ట్, ఇంటర్నల్ డేటా బస్ని మనం నథింగ్ బట్ CPU అంటాం. సో CPU కనెక్ట్ అయిందా బై డైరెక్షన్లో. సో అదే రాశాను, హియర్ ద డేటా బఫర్ ఈజ్ కనెక్టెడ్ టు ది CPU, ఇట్ ఈస్ బై డైరెక్షనల్ డేటాలో మనం ఈ డేటా బఫర్ని CPUకి కనెక్ట్ చేసాం. ఓకే, డేటా ఈజ్ యాక్సెస్డ్. ప్రాసెస్ ఏంటంటే, మనం కీబోర్డ్లో మనం ఏ కీని ప్రెస్ చేసినా సో అది కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ సెక్షనే అదనమాట, CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్. CPUలోకి కీబోర్డ్లో నుంచి ఏది ప్రెస్ చేసినా అది CPU తీసుకొని దాన్ని రీడ్ చేసి, రైట్ చేసి, అలానే కొన్ని ప్రాసెస్ ఉంటాయి, ఆ ప్రాసెస్ అన్నిటినీ చేసి అలా కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ సెక్షన్ అదే చెప్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే, కీబోర్డ్లో మనం ఏదైనా కీస్ని ప్రెస్ చేసాం అనుకోండి, ఆ కీస్ అనేది ఎక్కడికి కనెక్ట్ అవుతాయి అంటే టైమింగ్ అండ్ కంట్రోల్ రిజిస్టర్కి కనెక్ట్ అవుతాయి. సో అందుకనే ఇక్కడ నేను కనెక్షన్ కూడా కీబోర్డ్కి ఇచ్చాను. ఓకేనా, కీబోర్డ్లో మనం ఏదైనా కీస్ని ప్రెస్ చేసినప్పుడు అది కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్కి వెళ్తుంది. సో ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే డేటా బఫర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏవైతే మనం కీస్ని ప్రెస్ చేస్తామో ఆ కీస్ని మనకి డేటా బఫర్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ డేటా బఫర్ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్లోకి పంపిస్తుంది. సో ఏ కీస్ని అయితే మనం ప్రెస్ చేసామో ఆ కీస్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది, CS అంటే స్టోర్ చేస్తుంది, A0. సో ఇవన్నీ ఏంటంటే కంట్రోల్ సిగ్నల్స్ అంటారు. సో ఇవన్నీ మనకి చేస్తుంది అనమాట. మనం ఏవైతే కీస్ ప్రెస్ చేసామో ఆ కీస్ అన్నిటిని ఇవి రీడ్ రైట్ చేస్తవి. ఆ రైట్ చేసిన తర్వాత మళ్ళా డేటా బఫర్కి పంపిస్తే డేటా బఫర్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్కి పంపిస్తుంది. సో ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే వాటన్నిటిని మనం ఏవైతే కీస్ని ప్రెస్ చేసామో వాటిని మనం స్టోర్ చేయాలి కదా. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే టైమింగ్ అండ్ కంట్రోల్లో
స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇదే ఫస్ట్ సెక్షన్. ఓకే, సో కీబోర్డ్లో మనం కీస్ని ప్రెస్ చేస్తే కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్కి వెళ్ళి ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్ ఏం చేస్తుంది, డేటా బఫర్కి పంపిస్తే ఈ డేటా బఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్కి పంపిస్తే ఇది రీడ్ రైట్ అవన్నీ చేసేసి దాన్ని మళ్ళా కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్కి పంపిస్తుంది. అందుకే ఇక్కడ మనం కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్కి కనెక్షన్ ఇచ్చాం. ఓకేనా, సో కనెక్షన్ ఇస్తే ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్ సో ఆ డేటాని మొత్తం స్టోర్ చేయాలి కాబట్టి ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే టైమింగ్ అండ్ కంట్రోల్లో స్టోర్ చేస్తుంది. ఇది ఫస్ట్ సెక్షన్ ఫ్రెండ్స్. ఓకే, సెక్షన్ ఏంటి, స్కాన్ సెక్షన్. సో స్కాన్ సెక్షన్ మీకు ఎక్కడ ఉంటుంది చూడండి, ఈ కీబోర్డ్లో ఇది కదా సెకండ్ సెక్షన్. సో ఈ స్కాన్ సెక్షన్ ఏం చేస్తుందంటే చూడండి, ద స్కాన్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 2 మోడ్స్. ఇక్కడ మనకి 2 మోడ్స్ ఉంటాయంట, ఎన్కోడ్ మోడ్, డీకోడ్ మోడ్. ఓకేనా, సో ఈ 2 మోడ్స్ ఏం చేస్తుంటే ఎన్కోడ్ మోడ్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద 00s to 11 బైనరీ విత్ ద హెల్ప్ ఆఫ్ 4 స్కాన్ లైన్స్ SL2 SL3. చూడండి, ఈ స్కాన్ కోడ్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మనం కీబోర్డ్లో ఇస్తాం కదా, టైప్ చేస్తాం కదా, సో అవన్నిటిని మనం మిషన్ కోడ్లోకి మారుస్తుందంట. 4 SL0 to SL3 4 స్కాన్ లైన్స్ ఉంటాయి. సో ఇవి SL0 to SL3 ఈ 4 స్కాన్ లైన్స్ ఏం చేస్తాయి అంటే స్కాన్ చేస్తాయి. సో మనకి మిషన్ కోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎన్కోడ్ చేస్తుంది. డీకోడ్ ఏం చేస్తుందంటే ఆ మిషన్ కోడ్ని మళ్ళీ అవుట్పుట్గా మనకు వస్తుంది కదా, మళ్ళీ మనకి నార్మల్ లాంగ్వేజ్లోకి రావడానికి ఇది డీకోడ్ చేస్తుంది. ఓకే, సో ఈ స్కాన్ కౌంటర్ ఏం చేస్తుంది అంటే మనం కీబోర్డ్లో ప్రెస్ చేసిన కీస్ అన్నిటినీ మిషన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ మిషన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసిన దాన్ని కంప్యూటర్కి పంపించిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ కూడా మళ్ళీ అది మిషన్ కోడ్లోనే ఉంటుంది కదా, మళ్ళీ మనకి రిటర్న్ పంపించేటప్పుడు అది మళ్ళీ నార్మల్ లాంగ్వేజ్లోకి రావడానికి మళ్ళీ డీకోడ్ చేస్తాం అనమాట బై యూజింగ్ ఈ 4 స్కాన్ లైన్స్ని యూజ్ చేసుకొని SL0 to SL1 SL3. సో ఈ 4 స్కాన్ లైన్స్ని యూజ్ చేసుకొని ఎన్కోడ్ డీకోడ్ చేస్తుంది. ఇదే సెకండ్ సెక్షన్ ఫ్రెండ్స్, స్కాన్ సెక్షన్. ఓకే, సెక్షన్ ఏంటి, కీబోర్డ్ సెక్షన్. సో ఈ కీబోర్డ్ సెక్షన్ అంటే ఏంటో చూడండి, మొత్తం మనకి ఇక్కడ రిటర్న్ 18:8 ఫ్లిప్ ఫ్లాప్, కీబోర్డ్ డీబౌన్స్డ్ అండ్ కౌంటర్, ఫ్లిప్ ఫ్లాప్, సెన్సార్, ర్యామ్, స్టేటస్ ఉంటుంది కదా. సో ఈ 4 మనం థర్డ్ సెక్షన్గా ఉంటారు కదా, సో అదే రాసాను ఫస్ట్ పాయింట్. ఇన్ కీబోర్డ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 4 రాసేసాను. సో ఇక్కడ ఇదేం చేస్తా అంటే ఈ కీబోర్డ్ సెక్షన్లో ఏం చేస్తామంటే మనం సెక్షన్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ రిటర్న్ బఫర్ ఉంది కదా, సో ఈ రిటర్న్ బఫర్లో మనకి RL0 to RL7 బఫర్ లైన్స్ ఉంటాయి. ఈ బఫర్ లైన్స్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో స్టోర్ అయిన డేటాని స్కాన్ కౌంటర్కి పంపిస్తుంది. ఈ స్కాన్ కౌంటర్ ఏం చేస్తుందంటే ఎన్కోడ్ చేసిన దాన్ని రిటర్న్కి పంపిస్తే, సో ఈ రిటర్న్ బఫర్ ఏం చేస్తుందంటే ఆ స్టోర్ చేసిన డేటాని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్కి పంపిస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం డేటాని కీబోర్డ్లో ప్రెస్ చేస్తారో అది టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. పర్ఫామ్ చేసిన తర్వాత దీంట్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ జరుగుతుంది, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కీబోర్డ్ని ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ టైమింగ్ కంట్రోల్ స్కాన్ కౌంటర్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పంపిస్తే ఈ రిటర్న్ మళ్ళీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్కి జరుగుతుంది. ఇలా టాస్క్స్ అన్ని పర్ఫామ్ చేసేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ 18:8 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైనా ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సెన్సార్ ర్యామ్ బిజీగా ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఇన్పుట్ అనేది ఇక్కడ వెయిట్ చేపించి ఎప్పుడైతే ఇది ఫ్రీ అవుతుందో అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ పంపిస్తూ ఉంటుంది. ఇలా ఈ థర్డ్ సెక్షన్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటి, డిస్ప్లే సెక్షన్. సో ఈ డిస్ప్లే సెక్షన్లో మనకి డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్, 16:8 డిస్ప్లే ర్యామ్, డిస్ప్లే రిజిస్టర్, ఈ 3 ఉంటాయి కదా. సో ఇవేం చేస్తుందంటే మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ డిస్ప్లే సెక్షన్ ఈ 3 కన్సిస్ట్ అయి ఉంటాయి. అండ్ చూడండి, ఈజ్ యూజ్ టు డిస్ప్లే ఎయిదర్ అడ్రస్ A0 to A3, D0 to D3 డేటాని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట ఈ డిస్ప్లే రిజిస్టర్. ఓకేనా, సో ఈ డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్ ఉంది కదా, చూడండి డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే స్టోర్ ది అడ్రస్ ఇన్ఫర్మేషన్ టు స్టోర్ ద డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్. ఇది ఓన్లీ అడ్రస్ని మాత్రమే స్టోర్ చేసుకునేది, ఆ అడ్రస్ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, 16:8 డిస్ప్లే ర్యామ్ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే టెంపరీగా డేటాని స్టోర్ చేసుకునేది. అలానే అడ్రస్ డేటాని కానీ అడ్రస్ని కానీ డేటా అలైన్స్ని కానీ స్టోర్ చేసుకునేది. ఆ స్టోర్ చేసుకున్న డేటాని మనకి కంప్యూటర్లో డిస్ప్లే చేసిద్ది ఈ డిస్ప్లే రిజిస్టర్. ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే రిజిస్టర్. దీంతో మీకు కీబోర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. ఇది పక్కా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇదైతే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే పక్కాగా. సో ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ 8279. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.